నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. ముగ్గురు అక్క చెల్లెళ్లు కామారెడ్డి చెరువులో విగత జీవులుగా మిగిలారు. ఆర్బీ నగర్ కాలనీకి చెందిన అక్క చెల్లెళ్లు సిపాత్, ఆయాద్, మరియం శనివారం ఉదయం తండ్రితో కలిసి కిరాణా షాపులో తినుబండారాలు కొనుక్కొని తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి 3 బృందాలుగా ఏర్పడి పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో కన్నతండ్రే కూతుళ్లను కామారెడ్డి చెరువులో తోసి హత్యకు పాల్పడినట్టుగా సమాచారం. కామారెడ్డి పెద్ద చెరువులో పోలీసులు మృతదేహాల కోసం గాలించగా ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్దమ్మాయి సిపాత్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. 12కి ఫోన్ చేసిండు నన్ను. మా ఆయననే చేసిండు. పిల్లలు చూసినావా అంటే నేను ఎక్కడి నుంచి చూస్తాను, నేను పనికి పోయినా పిల్లలు ఆడ మా పిన్ని వాళ్ళ ఇంటికాడనే ఉన్నారు. మా చెల్లె ఉంది కదా, చూస్తారు అన్నీ ఉన్నారు. నేను అన్నం వండిపోయినా, రొట్టెలు కూడా చేసిన, వచ్చి సాగు తిను వాడుకో అని చెప్పిన. చెప్తే సరే తింటాడని చెప్పిండు. మా పిల్లని నాకు అందుకు చెప్పిండు కావచ్చు, తీసుకుపోయిండు. ఏం చేసిండో కానీ నాకు అంత చెప్పలేదు. ఏం గొడవ కాలేదు, ఏం కాలేదు. మాదేదు నేను పొద్దున లేపిన, పోతే ఆటోకి పోవా అంటే సరే పోతా, ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక బోర్డులు ఏం లేదు, గొడవలు కూడా కాలేదు. పిల్లని వస్తారు కూడా, డాడీ ఫోన్ కావాలంటే ఇచ్చే కదా చూసుకొని, మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది కదా, రంజాన్ పండుగ ఉందని వేయలేదు కదా, ఇచ్చే అంటే సరే బిడ్డ తీసుకొని ఛార్జింగ్ పెట్టు అని చెప్పిండు. అంతే, రాత్రి కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ ఘాటు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిండు అంటే ఇంత పెద్ద కథ చేసిండు. మీరు ఎట్లా అంటే మీ బాధ ఎట్లుంది? బాధ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీ తల్లి నా పిల్లలు పోయిండ్రు కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండ్రు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్? నా పిల్లల కోసం నేను ఇళ్ళ పనికి పోతున్నా సార్. 2 ఇల్లు చేస్తుంటే ఇంకోటి ఇల్లు కట్టుకున్నా నేను. మా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. నాది ఏం పేర్లు? సిఫాతు, ఆయాత్, మరియం. పొద్దున వెళ్ళేటప్పుడు మీ నడిపామె మీతో ఉంది, ఎక్కడ ఉందమ్మా? మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉండే, ఇద్దరు వస్తుండే వాళ్ళు తీసుకున్నాను. మరియంకు చూసిండు, చిన్నమ్మకి చూసి నాని అమ్మమ్మ ఇక మా డాడీ వచ్చిండు కదా, నేను పోతా అంటే పోతున్నా ఎందుకు కూసో అని చెప్పిండట మా పిన్ని వాళ్ళు. కురుకురే కావాలట తీసుకొని వస్తా అని చెప్పిండు, షాప్కి పోయి వస్తా అంటే సరే అని పోమని చెప్పింది. అంతే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఫైనాన్స్ ప్రాబ్లం ఏం లేదు. ఏం ఫైనాన్స్ లేదు అంటే ఫోన్ పైన లోన్ తీసుకున్నాం కానీ నాకే వస్తుంది ఆ ఫోన్ కూడా, ఆయనకి రాదు. ఆయన మాట్లాడారు అస్సలకి. ఆ 3 లక్షలు అప్పు ఉంటే కూడా ఆయనతోని ఫోన్ చేయదు. మా ఆడిబిడ్డ నన్నే చేసేది, ఏమై వదిలే అని చెప్తుంది కానీ ఆమెకు ఫోన్ చెయ్యది. అట్లా కదమ్మా, ఇప్పుడు ఈ ముగ్గురిని చంపేంత అంటే తాగుతాడా ఏమైనా? వేరే కళ్ళు తాగిండు కావచ్చు కానీ రోజు కళ్ళు తాగుతాడు. ఎందుకు అబద్ధం చెప్పాలి సార్? కళ్ళు తాగుతాడు కానీ ఇప్పుడు ఏం తాగిండో నాకు తెలియదు సార్. నేను పనికి పోయినా, నాకు పిల్లలు లేరు అంటే నేను దబదబ ఉరికొచ్చిన, ఆడ సగం పని చేసిన, బాసలు కూడా దొమ్మలే, దబదబ ఉరికొచ్చిన, చూస్తే ఆడలేదు. ఎంత తాగినా చిన్న పిల్ల సొంత పిల్లల్ని చంపేంత కోపం ఏముంది? ఎందుకు వచ్చింది ఆయన కోపం? అప్పులది కూడా ఫోన్ రాదు, నాకే వస్తుంది. నేనే జ్వరం వచ్చి నేను అనుకుంటా, నాకే వస్తుంది, నాకే చెప్తారు అందరు అని నేను అనుకుంటా అని ఆయనకి ఏం చెప్పాను నేను అసలు. పిల్లలు ఎప్పుడు లాస్ట్ మీ దగ్గరికి వెళ్ళిపోయారా ఇంటి నుంచి? 10 बजे गए, सुबह में 10 बजे नानी के पास जातू बोलते ठीक है बेटा, रोटी खा के गए मेरे बच्चे। मैं रोटी बनाई, मैं खाना भी बनाई, मेरे बच्चे की चाबी भी घर पे रख के मैं खाओ बेटा बोल के गरम गरम खाना रख के मेरे बच्चे, मैं क्या करना है मेरे बच्चे, मैं आना दो।